చుట్టూ మొత్తం మురికి లేకుండా పైపులేసి మళ్ళీ కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తున్న స్పీచ్ ఉంటాయి ఉపయోగిస్తాను కాపని రన్ చేస్తే డబ్బులు ఉంటే నువ్వు నిజంగా మానవాళికి తోడ్పాటు ఇస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు అశోకుడు చెప్పిన ఆడించను గుప్తుల కాలంలో స్వర్ణీయ మంత్రి అని చెప్పి నీకు చెట్లు ఎంచుకోవాలి ఏమంటే నా తండ్రి అని చెప్తాను నేను చెప్తాను అన్ని జ్ఞానం లేని బాగుంది అన్నీ నిర్మూల జ్ఞానంలో పని ఏదో నీ తాత జ్ఞానం నువ్వు ఒక్కచ్చిన కానీ మీ అమ్మాయి మీ అమ్మ ఇచ్చిందా పని లేకపోతే నేను కొడుకొచ్చుకొచ్చిందా తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి మీరు మంచిగా పరిపాలిస్తారని చెప్పి ఓట్లేసి రాజ్యాంగ భద్రంగా సంక్రమించబడ్డ ప్రజలని నువ్వు రాజ్యాంగంగా వచ్చేస్తావు కోర్టులు కూడా తప్పడుతున్నారు కోర్టులు ఇస్తాయి స్టేలు ఇస్తాయి తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది ఏమంటారు కోర్టు అవును మరి దీంట్లో నిజంగా కావాల్సిన వ్యక్తి అంటారు కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు దీని ఇంకా పూర్వపడలేంటివి వాళ్ళని ఆలోచించాలని చెప్పి ఈ డాక్టర్లు సేవిస్తారు నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి బుండెలకు పంపించి ఈ బుండెలకైతే నాకు ఉంటుందా బుండెలు పంపించి నువ్వు కూరగొడతా అంటే మనసు చెప్పి ప్రజలను మనకు హక్కులు ఉంటాయి ఆత్మల రక్షణ మన స్వేచ్ఛగా మన అభిప్రాయం నిరూపించే పద్ధతి మన ఆశను కొనుక్కునే పద్ధతి ఇచ్చారు లేదా ఎక్కడ పోయిన మున్సిపాలిటీ అన్నాడు ఎక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ పెట్టుకున్నాడు మరి మీ పార్టీ కాదు 100 సంవత్సరాల చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 1952 to 2024 72 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇప్పుడు 40 సంవత్సరాల పాలించి ఉందే మరి 9 పాలించి 12 టీఆర్ఎస్ పాలించి 9 సంవత్సరాలు 68 నుంచి 83 వరకు ఎదురు వచ్చారు మరి మీరెవరు ముఖ్యమంత్రి ఏం చేసింది మరి ఆయన ముఖ్యమంత్రి తెలివి అయినట్టుగా ఆయన ముఖ్యమంత్రి ఒక స్వార్థం అయినట్టుగా నువ్వు మాత్రమే సత్య హరిచంద్రుడు అయినట్టుగా కొత్త గురించి మాట్లాడుతున్నాడు ఎందుకని నేను ఏమంటున్నా దీంతో ఆందోళన చెందకండి డెఫినెట్గా మేము ఉంటాను లక్ష్యంగా ఎందుకు వచ్చామంటే మీరు నిద్రపోతలేదు రాత్రి 3 గంటలుగా నేను పెళ్లి పడతాను నిద్రపోతుంది మా వాళ్ళు అంత ఆందోళన పడుతుందంటే ఆందోళన పడకంగా చెప్పడం మాత్రం వచ్చింది కాబట్టి మీరంతా నేను మీతో మాట్లాడుతూ మీకు అవసరం ఆ మొత్తం 170 కాగితాలు మీద జిరాక్స్ కాపీ ఒక శక్తి ఉంది ఇవాళ సాయంత్రం కానీ నాకేంది సాయంత్రం కదా ఇవ్వండి నేను ఇళ్ళగా ఉంటుంది నాకు ఓట్లు గెలిపించి నేను ఇంత పడుకోవాలి రాదు నేను ఒక మాట ఎట్టి చెప్తుంటా ఆపదలో కష్టంలో సుఖంలో ఉండేవాళ్ళు వీరంతోటి లక్ష్మీ దాని మాత్రమే అంత కానీ మాలాంటి ప్రజల కాలుకు మిగిలితే పన్నుతో పీకే కల్చర్ వల్ల నేను కోవంటే కోవంటని చెప్పినాను నీకు ఎక్కడ ఆపదలో కూడా వాడిపోతానని చెప్పినాను ఇంత నీకు కొత్త నేను ఏం చెప్పాను కదా 92 మీటర్లు 90 కిలోమీటర్లు కదా గిరేకెళ్ళిన 2010 మంత్రాంధ్ర కూడా నాకు గుర్తుపెట్టింది మరి ఇట్లా పొట్టాటలో అది ఊరుకుంటున్నా మాకు ఎవరు అంటే కుదరదు గట్టిగా మాట్లాడడం వెళ్ళిపోయాడు సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం చేయను సందర్భం వస్తే నేను మాట్లాడతాను సందర్భం వస్తే మాట్లాడతాను ఎవరు రా అంటాను నేను ఎవరైనా భాష మాకు రాదు కానీ కోపం వస్తుంది ఎవరైనా మాట్లాడతారు అదే కోసం అందువల్ల మీరు ఇంత తెలిసిన ఇంత మూడు వేసిన మన నాకున్న తర్వాత ఇంత ఆనంద పడకండి కాకుండా నేను కూడా కంటి మా నాగంతా ఉంటే కాస్త మా నాడు మా తక్కువ పరిపాలన వచ్చింది మా బాధ్యత అవసరం అందరూ ఉంటారు నేను మాట్లాడతా అంటే ప్రజలు అన్నా లైవ్ సైడ్ లైవ్